హాయ్, చాలా లోలో ఉన్నావా? చాలామంది మీకు ఇలా చెప్పారా? నీ లైఫ్ చాలా టఫ్, నీకేం రాదు అండ్ నువ్వేం ట్రై చేయకు, సక్సెస్ అవ్వవు అని ఇలా ఎవరైనా నీతో అన్నారా? అయితే నేను ఒక సీక్రెట్ చెప్తాను, విను. మీరు మాత్రమే మీకు నమ్మకం ఇచ్చుకునే పర్సన్లా ఉండిపోతారు. మీరు ఎప్పుడైనా మీ పైన డిపెండ్ అయి ఉండాలి తప్ప వేరే వాళ్ళకి ప్రూవ్ చేయడం, వేరే వాళ్ళ మాటలు వినడం, ఇలా చేస్తే మీరు చాలా లో అయిపోతారు. సో ఎవరి మాట వినని అవసరం లేదు. మీకు సెల్ఫ్ బిలీఫ్ ఉంటే సరిపోతుంది. అండ్ మాకు తెలిసిన ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఉంటుండే, లైక్ తనకి ఒక మంచి బిజినెస్ చేయాలి అని, లైక్ చాయ్ బిజినెస్ చేయాలని ఉంటుండే. అప్పుడు తను ఏం చేసిందంటే, ఇంట్లో ఫ్రెండ్స్కి అందరికీ ఇలా చెప్పినప్పుడు తనని చాలా చిన్న చూపుతో చూసారు అందరూ. నువ్వేం చేయలేవు, నీకు రాదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు లాస్ అయిపోతావు, ఇదంతా అందరూ అనడం స్టార్ట్ చేశారు. బట్ తను ఎవ్వరి మాటలు వినలేదు. తన లైఫ్లో కష్టాలు రాలేదా అంటే వచ్చాయి, చాలానే కష్టాలు వచ్చాయి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సొసైటీలో ఇంత చదువుకొని ఛాయ్ గురించి బిజినెస్ ఏంటని చాలా మాటలు చాలామంది అన్నారు తనని. అయినా కూడా తను ఎవరి మాట పట్టించుకోలేదు. తన పని ఏంటో, తన వర్క్ ఏంటో అది మాత్రమే చూసుకుంది. తనకి తన పైన నమ్మకం ఉంది. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా తను ఒక స్టాండ్ తీసుకుంది, దానిపైన తను ఉంది. లాస్ట్కి ఏమైంది, తను లైఫ్లో మంచి సక్సెస్ సాధించి ఒక పేరున్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లా అయిపోయింది. అప్పుడు అలా అన్న వాళ్ళే మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉంటారు, లైక్ నీకు చాలా నాలెడ్జ్ ఉంది, నీకు చాలా అది ఉంది అని ప్రతిదీ వాళ్ళే మళ్ళీ అంటారు. అలాంటి వాళ్ళ కోసమా నువ్వు బాధపడేది? నీకు తెలుసు కదా నువ్వేంటి అని. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. నువ్వేంటో నీకు తెలిసి ఉంటే మాత్రం సరిపోతుంది. అండ్ లైఫ్లో నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీ పైన నీకు డౌట్ వస్తే ఒకటే అనుకో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ వెన్ నో వన్ ఎల్స్ డస్. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అందరూ దూరం అయిపోతారు. అప్పుడు నువ్వు మాత్రం నిన్ను నువ్వు నమ్ముకోవాలి. లైక్ నీ మనసు నువ్వు ఆత్మధైర్యంతో ఉన్నప్పుడే నువ్వు లైఫ్లో ముందుకెళ్ళగలుగుతావు. సో ఎప్పుడైనా నిన్ను నువ్వు నమ్ముకోవడానికి ట్రై చేయు. అండ్ ఏంటంటే ఈ వీడియోలో మనకు ఏం తెలుస్తుంది అని అంటే, నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నా మీ అందరికీ అని అంటే, ఏమైనా ఒక పని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపో. ట్రై చేయడం మానేయొద్దు. ఎవరో ఏదో అంటున్నారు, నీ వల్ల కాదు అంటున్నారు అంటే యు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, అంతే తప్ప. కానీ డోంట్ ఫైట్ ఫర్ దెమ్. వాళ్ళతో నువ్వు ఫైట్ చేయకు. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే దే ఓంట్ డూ, వాళ్ళ పని వాళ్ళు చేయరు. దే నీడ్ వాట్ అదర్స్ డూయింగ్. బయట వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అవసరం. బట్ నీ గురించి, నీ గోల్, నీ ఫ్యూచర్ నీకు తెలుసుగా. అప్పుడు నీకు వాళ్ళందరితో నీకు సంబంధం లేదు. ఏది చేసినా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ చెయ్యి. నీ డ్రీమ్ కోసం నువ్వు తప్ప ఎవ్వరూ కష్టపడరు. నీ కోసం నువ్వు తప్ప ఎవ్వరూ రారు నీతో. మనం ఇప్పుడు అంతే, చనిపోయినప్పుడు కూడా అంతే. నీతో ఎవ్వరు రారు. సో అందరి గురించి నీకెందుకు? నువ్వు నీ గోల్ వైపు వెళ్ళిపో. మీకు ఇది ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మీ మధ్యలో నేను వస్తాను.